ఊరుకోండి సార్, అది దీని కంపారిజనే ఉండదు. నడుస్తుంది సార్, నడవనండి. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నది అని మీరే అంటుంటారు కాబట్టి రాస్తారు. పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకే మేము తీసుకుంటాము, మిగతాదంతా విని నవ్వుకుంటాం అంతే. సిట్టు విచారణలో తేలుతుంది కదా, వాళ్ళ పన్నాలు చేసుకునేవ్వండి, మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి? నథింగ్, ఎనీథింగ్ ఎల్స్. మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే, మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని, ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామని మేము పోటీలో దిగుతాం, గెలుస్తామని పోరాటం చేస్తారు, గెలవాలనే కోరుకుంటాం, గెలుస్తామనే ధీమా కూడా మాకు ఉంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము, అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ, పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ వాళ్ళని అడగండి ఒకసారి. నేను మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా, కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా, మరి అంత ఓటమి భయం దేనికి? 11 నామినేషన్లు వచ్చినాయండి. నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు, యునానిమస్. పులివెందల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి. ఓకే, 100% జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే, ఈరోజు పులివెందల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి 11 నామినేషన్లు బయటకు వచ్చినాయి. నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు, క్యాన్వాసింగ్ ధైర్యంగా చేసుకుంటున్నారు, ఎలక్షన్లకి ధైర్యంగా వెళ్తున్నారు. వీళ్ళకేంటండి నొప్పి? ఏమీ లేవండి, అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. అందుకే ఇంచుమించుకు చాలా మంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం. బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు. అటువంటిది ఏమీ లేదు. మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము. ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను, కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు, హ్యాబిచువల్స్ ఉంటారు, కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు, పాత నేరస్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు, ఒక పార్టీలో పెట్టరు. ఈ విషయం కూడా 20 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది, మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు. సార్, ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత, ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండి. నేనేమంటానంటే, ఓటమికి గల కారణం మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా అన్న దాని మీద ఆలోచించుకోవాలి. కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు, లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు. నిరూపించండి రా బాబు అంటే 5 సంవత్సరాలు మాకు గడిపేస్తారు. నిరూపించండి, నిరూపిస్తేనే కదా తెలిసేది. నిరూపించడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కదా, నిరూపించినాయండి.